11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రత్యేక హోదా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు వాళ్ళేం అడుగుతారు ఇంకా? సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని రాజ్యాంగంలో రాసలేదు. మొన్నే అంటున్నాడు కదా అయ్యన్న పాత్రుడు గారు అసలు ఇవ్వం వాళ్ళకి అని చెప్పని అంటున్నారు. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ కూడా. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అంటే ఏదో మీకు శత్రువు, కలవకపోతే మీకు అందరూ ఊరంతా శత్రువులు, మీ శత్రువులు కోటరీ మాత్రమే చూసుకోండి. బీజేపీ మీకు ఎప్పుడు శత్రువు కాదు. ఇన్ఫాక్ట్ కాబట్టి బీజేపీ అనేది ఉంది కాబట్టి, దేశం కోసం ధర్మం కోసం నిలబడుతుంది కాబట్టి చాలా మంది ఇంకా లోపలికి పోకుండా బయట ఉన్నారు. గుర్తుపెట్టుకోండి సార్, దేశం కోసం ధర్మం కోసం కొంచెం చూసి చూడనట్టు ఉండబట్టే కొన్ని పేర్లు ఇంకా బయటే ఉన్నాయి. లేకపోతే పర్మనెంట్గా లోపలికి పోయేవాళ్ళు. ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటున్నానో మీకు బాగా అర్థమైంది. చూసి చూడనట్టు ఉండబట్టే. ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నించమని పార్లమెంటేరియన్గా ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నాడు కాబట్టి ఈ 6 అగ్రకులాలు కూడా దూరంగా ఉంటాయి. నేను కోరుకునేది ఒకటే, ఇటు ఈ 6 అగ్రకులాలు దూరమై, ఇటు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ అని దూరమై, మిమ్మల్ని ఎవరిని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు వద్దు, మీరు ఎక్కడ ఎవరితో అసంతృప్తి ఉన్నా, మీకు రక్షణ లేదని భావించినా, వీ వెల్కమ్ టు బీజేపీ, కమ్ ఓవర్ టు బీజేపీ, దేశానికి సేవ చేద్దాం రండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేద్దాం రండి అని పిలుపునిస్తున్నా. దీంట్లో ఎటువంటి తప్పేను? ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఓవర్టేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ నేను వివాదాస్పదమైన కామెంట్లు చేయను. ఎందుకంటే కూటమిలో భాగస్థుడు. ఎందుకు చేస్తా? నేను ఈరోజు కూటమిని డిఫెండ్ చేసే పొజిషన్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని డిఫెండ్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేస్తా. కాకపోతే నాకున్న గౌరవం పాలసీలను మాత్రం డిఫెండ్ చేయను. ముఖ్యంగా కోటరీకి పెత్తనం ఇచ్చాడు కదా, ఇప్పటికి కూడా దాన్ని డిఫెండ్ చేయను. నేనేమంటలా మిమ్మల్ని, మీరేం డిఫెండ్ చేయమనే అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే బీజేపీని ఓవర్కమ్ చేస్తోంది జనసేన అని అంటున్నా. ఎందుకు ఓవర్కమ్ చేస్తారు? ఎట్లా ఓవర్కమ్ చేస్తారు సార్? 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎదుగుదామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కలిసే ఎదుగుతాం సార్ మేము. కానీ పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కలిసే ఉంటాం సార్ మేము గతంలో కూడా చెప్పా, బీజేపీ ఎప్పుడు కూడా పార్ట్నర్స్ని డిసీవ్ చేయదు, గౌరవిస్తుంది, కూటమి ధర్మాన్ని కాపాడుతుంది, కూటమితోనే ఉంటుంది. అది ఏ రాష్ట్రంలోనైనా మీరు చూడండి. ఆ రాజకీయ పక్షాల తొందరపాటు వలన జనం ఇంకో విధంగా భావిస్తారనో వాళ్ళంతటా వాళ్ళు దూరం అయ్యారు. గతంలో కూడా దూరం అయింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే, కానీ బీజేపీ వాళ్ళని వద్దనుకోలా. అందుకే తిరిగి వాళ్ళు బీజేపీ దగ్గరకు వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి మళ్ళీ కూటమి కలిసింది. కూటమి కలిసినందువల్లనే ఈ గెలుపు అనేది సాధ్యమైంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మళ్ళీ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఎందుకు డిఫెండ్? సనాతన ధర్మం అని ఆయన ముందుకు వెళ్తున్నారు. బీజేపీ కాపాడాల్సిందే, కానీ అది బీజేపీ నినాదం అయ్యే. సార్ సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఏమనుకుంటా, నాకు తెలిసిన భారతీయత. మన భారతదేశంలో చోళులు, పాండ్యులు, శివాజీలు, లేకపోతే రాణా ప్రతాప్లు ఎంతో మంది చరిత్రలు ఉన్నాయి కదా. మరి మొఘలులు, లేకపోతే పర్షియన్ దేశస్తులు, వాళ్ళ గురించి చరిత్ర ఎవరు పెట్టారు సార్? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీటి గురించి ఎందుకు నేను ఇంత పరిశీలనగా పట్టించుకోలేదన్న బాధ కలుగుతుంది నాకు. నిజంగా చరిత్రను వక్రీకరించడం కాదా? అంత దుర్మార్గమైన వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో దేశానికి ద్రోహం చేయడం కాదా? ఎన్ని తప్పులు చేశారు సార్ ఈ దేశంలో ధర్మాన్ని కాపాడుకోవాలి సార్. వందే మాత్రం అనడం తప్ప సార్? భారత్ మాతాకి జై అనడం తప్ప సార్? ఈ రోజుకి కొన్ని విషయాల్లో ఆ విధంగా మేము ఆ పదాలు పలకమని చెప్తున్న వాళ్ళని సమర్థిద్దామా సార్? భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో పుట్టి, భారతదేశంలో మట్టిలో కలుస్తూ, భారతదేశంలో బతికినంతకాలం తింటూ, భారత్ మాతాకి జై అనలేని భావదారిద్ర్యం ఉన్న వాళ్ళతోని మనం ఎలా సార్ మన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా లేదా సార్? దేశభక్తి కోసం, దేశం కోసం సేవ చేయాలనుకుంటే బీజేపీలోకి రమ్మని పిలుపునిస్తుంది. ఉన్నోడికి గడిచిపోద్ది ఆయన అన్నారు సార్, ఉన్నోడికి గడిచిపోద్ది సార్. మూసుకుంటే 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు ప్రశాంతంగా కార్యకర్త అనేవాడు నిద్రపోతున్నాడు? నాయకులకే దిక్కు లేదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియని పరిస్థితి. కానీ పదిలంగా ఉన్నది మాత్రం కోటరీయే. పద్ధతిగా, నింపాదిగా, నిండు కుండల్లాగా నడిచి నడవలేక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కోటరీలో వ్యక్తి ఏంటే కనుక మాట్లాడేవారా? నేను కోటరీలో వ్యక్తిని ఉండను సార్. నేను పనిచేసే మనిషిని, నేను అలా ఉండలేను సార్. కోటరీ అక్రమాల గురించి, కోటరీ చేసిన అవినీతి గురించి, కోటరీ చేసిన స్కామ్ల గురించి చాలా ప్రధానమైన అంశం చెప్తాను నేను. ఏనండి సార్, పోనండి. ఎంత ప్రధానమైన అంశం అంటే
కోటరీలో ఉన్న పెద్ద తలకాయలు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, స్కామ్లు, ఒక జీవితకాలంలో మనిషి ఇంత సంపాదించవచ్చా అని ఆశ్చర్యపడే రీతిలో, ఇన్ని వేల ఎకరాలు సంపాదించవచ్చా, ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు సంపాదించవచ్చా? మీరు మధ్యలో రాకండి. ఓకే, నేను రాను. ఎందుకు రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశంకి పర్ఫెక్ట్ నరేషన్తో, పర్ఫెక్ట్ ఆధారాలతో నేను ఎక్స్పోజర్ తీసుకొచ్చి, దేశం అక్కర్లే, రాష్ట్రం చూపించండి సార్. వద్దు సార్, దేశం అంతా కనపడాలి. ఎందుకంటే అప్పుడైతే ఖచ్చితంగా అందరికి తెలియాలి. అవసరమా? అవసరమే కదా సార్. 10 ఏళ్ళు పార్టీలో ఉన్నారు, అంటే పార్టీలో ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు. నేను పక్క పార్టీలో నాకు మంచి పొజిషన్ వచ్చింది కదా అని చెప్పి ఈ పార్టీని నేను తోలనాడతానంటే ఊరుకుంటారా వాళ్ళు? చంపేస్తారా సార్? చంపేస్తారా సార్? ఊరుకుంటారా అంటే ఇన్ ది సెన్స్ మీరేం తప్పులు చేయలేదని చెప్పి వాళ్ళు మీరు చేసిన తప్పులన్నీ బయటికి తీస్తే మీరేం తప్పు చేయకుండానే సొంతపోసా? 100%. గో ఆన్, గెట్ ఎంక్వైరీ. ఓకే, నా మీద ఒక కేసు లేదు, ఒక అవినీతి కేసు లేదు. అంటే అధికార ప్రతినిధిగా మీరు ఏనాడు కూడా అసలు ఎక్కడా కూడా మీరు మాట తోలలేదా? మాట తూలే. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మాధ్యమే కాదు ప్రతి మీడియా ఛానల్ నుంచి రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా కూడా టైం అడగడం జరుగుతుంది. వాళ్ళకి కలిసి వాళ్ళని క్షమాపణ అడుగుతా. ఎందుకంటే ఈ రోజు తోలనాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెడుతున్నారు వాళ్ళు. నన్ను పెట్టక ముందే నేనే చెప్తున్నా కదా సార్. అది తప్పించుకోవడానికి బీజేపీలోకి వచ్చారా? సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. తప్పించుకుంటామా లేదా అనేది వేరే విషయం. నేను అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే పార్టీది కూడా బాధ్యత అవుతుంది. వేరే వాళ్ళు మాట్లాడింది అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు. అధికార ప్రతినిధిగా మాట్లాడే ప్రతి మాటకి పార్టీ రెస్పాన్సిబిలిటీ, పార్టీ వాయిస్ కింద పోతుంది. నేను మాట్లాడిన పెద్ద పెద్ద మాటల్లో బూతులు లేవు, అగ్రెసివ్ మాటలు ఉన్నాయి. బూతులు